గురుగారు, ప్రస్తుతం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ఉచిత బస్సు ప్రయాణం ఇది ఎంతవరకు మంచిదంటారు? దీనిపై మీ సమాధానం? అది ఇప్పుడు మనం చెప్పక్కర్లేదు. చాలా చండాలంగా జస్ట్ వితిన్ 1 వీక్లోనే అది ఎంత అట్రప్లాప్ అనేది రుజువు అయిపోయింది. చాలామంది పొట్ట కొడుతుంది, ఆటో వాళ్ళు ఏడుస్తున్నారు, మెట్రో రైళ్ళు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అసలు ఆ కాన్సెప్ట్ రాంగు, అలా ప్రయాణించాలనుకునే వాళ్ళు రాంగు, ఇచ్చేవాడు ఇవ్వచ్చు. మీకు ఉదాహరణకి నాతో మీరు కాఫీ తాగించలేదు, ఎందుకంటే నాకు నిషేధం, టీ నిషేధం, వెల్లుల్లి నిషేధం. నువ్వు ఎంత ప్రేమతో తెచ్చిపెట్టినా నేను తిన్నాను. అలా ఉచితాన్ని రిజెక్ట్ చేయగలిగితే అది సముచితంగా ఉంటుంది. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే ప్రజలకి ఎంత పెద్ద విషయం అండి అది. ఎవరు ఇస్తున్నారు? రేవంత్ రెడ్డి అనేటువంటి ఈ తెలంగాణ సీఎంగా ఇప్పుడు ఉన్న ఆయన ముందు చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన నాకు తెలిసి అతను దోషం లేదు. ఏడకెళ్ళి తెస్తాం ఉచితాలు? ఏడకెళ్ళి తెస్తాం? పైసలు మా ఇంట్లో తెస్తామా? ఏమన్నా ఇక్కడ ఉన్నవే పెడతామన్నాడు. ఎక్కడవి పన్నులు కదా. తెలంగాణ ఆర్టీసీకి రోజుకి 250 కోట్ల ఎంతో నష్టం రోజుకి. ఆల్రెడీ 6,000 కోట్ల నష్టంలో ఉంది. సంవత్సరానికి ఏదో కొన్ని వేల కోట్ల నష్టం అంట. దేనికి ఇవన్నీ? ఎవరిని ఉద్ధరించడానికి? కేవలం అధికారంలోకి రావడానికి వేసిన ఒక పాము. జనాల్ని దిగజార్చడం, వాళ్ళు ఎగవాగడం. రెడిక్యులస్. నువ్వు ఫ్రీ ఇవ్వదలిస్తే విద్యనివ్వండి, వైద్యాన్ని ఇవ్వండి, బెస్ట్, గ్రేట్. రైతుకి ఎందుకు ఇవ్వాలి నాకు అర్థం కాదు. వ్యవసాయానికి ఏం కావలసినా ఉచితం. రైతు బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది. కానీ అలాంటి రైతునేమో క్యూ లైన్లో నిలబెడతారు, లాఠీ చార్జీ చేస్తారు. ఎట్లా మరి? ఎలా బాగుంటుంది చెప్పండి? ఫస్ట్ ప్రయారిటీ రైతు అవ్వాలి కదా. కాబట్టి ఈ బుద్ధి పాలకులు కలగాలి అంటే మనం కలగాలి అని కోరుకుంటే కలగదు. ఆ పాలన ఇలా చేస్తే బాగుండు అనుకునేవాళ్ళు, వాడు ఇలా చేస్తే బాగుండు, వీడు ఇలా చేస్తే బాగుండు అనుకుంటారే, అలాంటి వాళ్ళు బాధ్యత తీసుకోవాలి.